ఎవడు ఈ భూముల మీదకి ఎందుకు రాలేదు? ఏ బౌన్సర్లు, ఏ గుండాలు, ఏ కంపెనీలు ఆ భూమి మీదకి వచ్చే ధైర్యం ఎందుకు చేయలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ పోంగనే, రేవంత్ రెడ్డి రాగానే ఈ కబ్జాలు గుండాలు ఎందుకు వస్తున్నారు ఈ భూమి మీదకి? ఆ భూమి అమ్మినోడు ఆ రోజు రాలేదు ఎందుకో, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకో రాలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గుండాగాడు, ఏ కబ్జా చేసినోడు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఆ భూముల మీదకి రాలే కదా. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాకనే, రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎందుకు వస్తున్నది అంటే దొంగ లెవెల్లో అర్థమైపోతుంది. దీని వెనుక దొంగ లెవెల్ అంటే ప్రభుత్వ పెద్దలే దొంగలు. అవి కూడా ఇప్పుడు బయట పెడతా, లాస్ట్లో పెడతా. అంటే యాక్చువల్గా మొత్తం ముందు రేకులు పెట్టిండ్రు, రేకులు పెట్టి మళ్ళా గ్రనైట్ రాళ్లతోని ప్రహరీ గోడ కూడా కడుతున్నారు. ప్రహరీ గోడ కడుతుంటే రైతులు పోయి అడ్డుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అల్లరైతుంటే అప్పుడు ప్రహరీ గోడ ఆగింది. మధ్యలో ఇప్పుడు ఆగింది, సగం కట్టిండ్రు, ప్రహరీ గోడ కట్టిండ్రు, రేకులైతే పెట్టిండ్రు, చుట్టూ గేట్లు పెట్టిండ్రు, తాళాలు పెట్టిండ్రు, బౌన్సర్లు పెట్టిండ్రు. రైతులు పోయి గొడవ చేయగానే రైతులకు సాయం చేయాల్సిన పోలీసులు కబ్జాదారులకు సాయం చేస్తున్నారు, గుండాలకు సాయం చేస్తున్నారు.